డైలీ ఈవినింగ్ ఇదే పని ఫ్రెండ్స్. మళ్ళా బట్టలన్నీ ఖరాబ్ అవుతాయి. దూరం కూర్చోరు అదిరా. వాళ్ళు రమ్మన పని వచ్చాను రాడంట. అదే అయిపోయిందా ట్యూషన్? అయిపోలే. ఏం చెప్తాడు వాడు శివగాడు? తిన్నాడారా అన్నం? వాడు ఆడేదానికంటే అధ్వానం ఉన్నారు. జర్ర ఏడైందంటే కొంచెం చీకటి అయిందంటే భయపడతాడు, ఉచ్చ పోసుకుంటాడు. వాడు పడుకున్నాక ఎవరా పడుతున్నా ఏమైంది ఇలా పడుతుండు లేచుడు అని ఏడుస్తుండు. వాడు టాయిలెట్ వస్తారా బెడ్ మీద? ఏమో. నువ్వే పోతావట కదా? అగో వాడు పోయాడటగా నువ్వే పోస్తావట. అప్పుడు దాని బాగుంటదా పక్కన రూమ్ ఉంటదా అలా పట్టుతుంటాడు. అప్పుడు బాన్ బాగా చాలా పట్టుతుండు. తాబేలా చిన్నది పెద్దది. తిన్నవారా చిన్న? తినలే. ఎందుకురా అట్లనే చేసాను. అది అంత వేలి మళ్ళీ అటు ఇటు అయితే మొక్కలు పలుగుతాయి. గసంటి పనులు చేయద్దు ఎప్పుడైనా. ఓసారి పోయినసారి ఆ బానుగట్ని వేసిండు. నీ ఆడ బాంబులు పెట్టి కూర్చుంటే నా ఫోను బీను అన్ని వలుగుతుంది. గిట్నే ఆడిన ఆయన ఆడ బాంబులో మొత్తం ఆడ పెట్టి ఇది చేసిన అనమాట. దానిపైన మీటర్కి ఆయన తీసుకొచ్చి గిట్నే అగరబత్తి తీసుకొచ్చి మెల్లి ఆడ పట్టుకొని కూర్చున్నాడు. బాంబులు బీంబులు నా ఫోను ఆ బ్లూటూత్ అన్ని దానే. లేకపోతే మొత్తం అంత ఆగమం అయిపో సత్రంలో అయిపో. ఏం బాంబులు ఈ చలికాలం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 days అవుతుంది. 3 days నుంచి విపరీతమైన చలి పెడుతుంది. పిల్లలకు జర కొంచెం ఎచ్చగా ఉంటుంది అని చెప్పి 8 గంటలకు వచ్చిన తర్వాత కొంచెం వాతావరణం అయితే చెప్తాంటే వస్తాం. మళ్ళీ అదే కదలా అవి అట్లా కూడా వస్తాయి. రవ్వేం బాగుంటాయి ఎప్పుడు చూడలేదు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత మంట పెట్టుకుందాం అని చెప్పి అంటే పిల్లల కోసం తయారు చేసిన ఫ్రెండ్స్. కింద ఇటుకలు పెట్టేసిన, ఎందుకంటే వాళ్ళ మషి అవుతుంది, బట్టల మీద అటు ఇటు ఇబ్బంది అవుతుంది, కింద అంతా బూడిది పడుతుంది అని చెప్పి కింద 2 ఇటుకలు పెట్టేసిన. ఇటుకల పైన గమల పెట్టి ఆ గమాలలో ఈ కట్టెలు ఈ చిన్న చిన్న ఖరాబ్ అయినాయి అవి ఇవి పాత కట్టెలు అవి ఇవి తీసుకొచ్చి మంట పెట్టేసుకున్నాం అనమాట. అట్లా అని చెప్పి పైకి వచ్చి కూర్చున్నాం. పిల్లలకు కొంచెం టైం పాస్ అవుతుంది. ప్లస్ ఈ ఊరి వాతావరణంలో మాత్రమే ఇలాంటి మంటలు చూస్తారు కదా, ఇక్కడ లోకల్లో కనిపించాయి కదా. పిల్లలకి ఇట్లా ఇంత సంతోషం అని చెప్పి అనుకుంటే మా సిరమ్మని రమ్మంటే ఆమె వచ్చింది, బుక్స్ ముంగట పెట్టుకొని కూర్చుంది. ఇక ఆమె రాబెట్టా అని చెప్పంటే నాకు చదువుకునే ఉంది, నాకు రాసుకునే ఉంది అని చెప్పి రాలే. ఇవి ఎట్లా అంటే వీళ్ళకు చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఎక్కువ ఏం లేదనమాట. ట్యూషన్ వేయించారంటే వాళ్ళకి అక్కడనే ఓవర్లోడ్ పడుతుంది హెడ్ పైన. చదువుకుని వచ్చేసి వాడు ఉంటాడు శివగడ. చీకటి అయిందంటే భయపడతాడు, తలకే మన డోర్ సప్పుడు అయినా భయపడతాడు, అది బేడం సప్పుడు అయినా భయపడతాడు. అందు గురించి అని చెప్పి వాడిని మా హిసాబ్లోకి వెళ్ళి తీసేసినాం. ఇక వాడిని అయితే చక్కగా చీకటి అయిందంటే రాడు పొద్దున్న దాకా వాడు ఏమున్నా కానీ. ఈ సాయంత్రం పూట ఇక పిల్లలతోటి జర కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఊళ్ళల్లో ఇప్పుడు ఊళ్ళల్లో చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊళ్ళల్లో ఫుల్ చలి పెడతాయి ఫ్రెండ్స్ నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ చెట్లు ఏముంటాయి, బిల్డింగ్లు అవన్నీ ఉంటాయి కాబట్టి ఒకదానికొకటి ఆనుకునే ఉంటాయి కాబట్టి ఇక్కడ జర కొంచెం గరం ఉంటుంది. అంటే ఇక్కడ వస్తే ఒక 3 days నుంచి ఏర్పడుతుంది. 3 days నుంచి చలి ఏర్పడుతుంది కానీ ఒక 3 days నుంచి అంటే చాలా నుంచి చలి పెడుతుంది కానీ ఒక 3 days నుంచి అయితే ఓవర్గా చలి పెడుతుంది. ఇక పిల్లలు ఊకంటారు డాడీ అని చెప్పి ఇలా కొన్ని పాత అవిని కట్టెలు తీసుకొచ్చి ఇక పిల్లలను కూర్చుండబెట్టి రారా అని చెప్పి కూర్చుండబెట్టి ఇక మంటనైతే పెట్టినా. ఇక మా అమ్మనైతే ఇంకా ఫుల్ ఎగ్జైటింగ్ అవుతుంది. అది ఊళ్ళో సేమ్ ఊళ్ళో ఎట్లుంటారు, ఊళ్ళో వాతావరణం లెక్కనే ఉంటుంది ఆమె ఎప్పుడు అట్లా కూర్చుందంటాను. మరి ఆడ పుట్టి వేరుగా వచ్చిన వాళ్ళు అలవాట్లు ఎడబోతే ఒకటి కాకుండా ఒకటి ఉంటాయి కదా. యూట్యూబ్ లో ఈ మధ్యలో చాలా ఫేమస్ అవుతుంది ఫ్రెండ్స్. రీల్స్ తోటి ట్రెండ్ సృష్టిస్తుంది. కిందికి మరి కొద్దిగా మాట చెప్తా నీకు
చేయలే వంట అనలేదమ్మా. వంట అందులో బియ్యం కడిగి పెట్టేసి వచ్చిన. ఇప్పుడు ఏముంది తినడానికి? పప్పుచారు ఉంది కానీ తినే అంటాను. మరి ఏమన్నా అంటావా? 4 టమాటాలు ఉంటాయి తిని చుట్లా. మళ్ళీ చికెన్ గున్యా అని చెప్పని మొన్నటిదాకా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నాకు దవాఖాన తీసుకోకపోతే కంప్లీట్ అయింది. మళ్ళీ కొంచెం చికెన్ తింటే ఏడొస్తుందని భయం అవుతుంది. నాన్ వెజ్ తింటే ఆల్రెడీ ఇవన్నీ మస్తు తిమ్మిర్రు రోజు. ఇక జర మళ్ళా లైట్ గా చేతులు ఇట్లా నొప్పులు వేస్తున్నాయని చెప్పి అంటుంది ఫ్రెండ్స్. అంటే మళ్ళీ చికెన్ గున్యా అంటే మళ్ళీ రిపీట్ అవుతా నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ రిపీట్ కాదు కానీ ఒక 1 month 2 months దాకా బాడీలో పెయిన్స్ ఉంటాయి అంటారండి. అట్లా అని చెప్పి జర కొంచెం యాక్టివ్నెస్ కూడా అనిపిస్తున్నాయి డల్ డల్ గా. మా సిరమన్ అయితే మొత్తం డాక్టర్ లెక్కనే ఆమె. ఇది ఇట్లా తినద్దు, అది అట్లా తినద్దు, ఇన్నిసార్లు తినాలి అన్నీ అవోటి ఒకటి చెప్తుంది. ఇక మేము వస్తే ఇక తినబుద్ధి అవుతుంది. ఆమె అవోటి ఒకటి చెప్పేసరికి కొంచెం ఇంట్రెస్ట్ చూస్తూ పోయింది. తక్కువ తింటున్నాం. ఇక మాకు జర మా అమ్మగారు ఇంటికాడ ఆమె గట్టిగా ఉంటేనే మేము అందరం జర ధైర్యంగా ఉండగలుగుతాం. అంటే ఆమె మాకు ఇంట్లో రథసారది ఆమెనే. ఆమె వండి పెడితే మేము తినేటోళ్ళం కాబట్టి ఆమె గట్టిగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరు షేర్ చేసి లేకుండా లేదు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరాదు. ఎంతో కష్టపడి చేస్తున్నాం. గంట కొట్టుడు కూడా కొట్టుడు. జర షార్ట్స్ బాగానే పోతున్నాయి కానీ ఈ వీడియోస్ మాత్రం పోతలేవు. కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు మీకు నచ్చిందో నచ్చలేదో వస్తుందా కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను వస్తే కొంచెం ఫేమస్ అయితే మమ్మల్ని 4 గుర్తుపడతారన్న ఆరాటం తప్ప మాకు దీంతో పెద్ద ఏదో ఇది చేయాలని చెప్పి ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్.